హలో ఎవ్రీవన్, ఈరోజు మనం బాడ్మాస్ రూల్ గురించి తెలుసుకుందాం. బాడ్మాస్ రూల్ అనేది మనకు ఎక్కువగా కాంపిటేటివ్ ఫీల్డ్లో చాలా యూజ్ అవుతుంది. సో ఇప్పుడు మనం బాడ్మాస్ గురించి తెలుసుకుందాం. ఈ బాడ్మాస్లో మనకు ఒక్కొక్క టర్మ్ అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుందో ఫస్ట్ తెలుసుకోవాలి. బి అనేది బ్రాకెట్ని రిప్రజెంట్ చేస్తుంది. అంటే ఫస్ట్ మనం ఏదైనా ప్రాబ్లం ఇచ్చినప్పుడు దాంట్లో బ్రాకెట్లో ఉన్న వాల్యూస్ని ఫస్ట్ మనం సాల్వ్ చేసుకోవాలి. తర్వాత ఓ మీన్స్ ఆర్డర్స్ అంటే స్క్వేర్స్ అండ్ క్యూబ్స్ అని అర్థం. ఆర్డర్స్ అంటే స్క్వేర్స్ అండ్ క్యూబ్స్. ఫస్ట్ మనం బ్రాకెట్లో ఉన్న వాల్యూస్ని సాల్వ్ చేసిన తర్వాత ఆర్డర్స్ అంటే స్క్వేర్స్ క్యూబ్స్ వాల్యూస్ ఏమైనా ఉంటే వాటిని మనం సాల్వ్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ డి అంటే డివిజన్, ఎం అంటే మల్టిప్లికేషన్, మనం స్క్వేర్ వాల్యూస్ని సాల్వ్ చేసుకున్నాక నెక్స్ట్ అందులో ఏవైనా డివిజన్ చేయాల్సింది ఉందేమో చూసుకోవాలి. ఇచ్చిన ప్రాబ్లంలో వాటిని సాల్వ్ చేసుకోవాలి. తర్వాత మల్టిప్లికేషన్ చేసుకోవాలి. నెక్స్ట్ అడిషన్, ఏ మీన్స్ అడిషన్ అండ్ ఎస్ మీన్స్ సబ్స్ట్రాక్షన్. ఇవి మనకు ఎక్కడ ఎక్కువ యూజ్ అవుతుంది అంటే సింప్లిఫికేషన్ ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు మనకు బాడ్మాస్ రూల్ అనేది ఎక్కువగా యూజ్ అవుతుంది. మనకు సింప్లిఫికేషన్ ప్రాబ్లమ్స్ ఐబీపీఎస్ క్లర్క్ కానీ ఐబీపీఎస్ పీఓ కానీ ఎస్బీఐకి సంబంధించిన బ్యాంకింగ్ ఎగ్జామ్స్లలో మ్యాక్సిమం 10 to 15 మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మనకు అందులో బాడ్మాస్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం తీసుకుందాం. 2 + 3 బ్రాకెట్ ఇంటూ 2 స్క్వేర్ ప్లస్ 3 - 1 ఇది మనకు ఒక ప్రాబ్లం. సో మనం ఇప్పుడు ఏది ఫస్ట్ సాల్వ్ చేసుకోవాలంటే బ్రాకెట్లో ఉన్న వాల్యూస్ని ఫస్ట్ సాల్వ్ చేసుకోవాలి. 2 + 3 అంటే 6. నెక్స్ట్ ఇంటూ 2 స్క్వేర్ ప్లస్ 3 - 1. నెక్స్ట్ మనం ఇచ్చిన బాడ్మాస్ ప్రకారం మనం ఏం సాల్వ్ చేసుకోవాలి? స్క్వేర్స్. సో 6 × 2 స్క్వేర్ మీన్స్ 4 ప్లస్ 3 - 1. సో 6 × 4 = 24 ప్లస్ 3 - 1. నెక్స్ట్ ఏం చేయాలి? అడిషన్ చేసుకోవాలి. 27 - 1. సో మనకు లాస్ట్కి ఎంత వస్తుంది? 26 అనేది వస్తుంది. ఇలా మనకు బాడ్మాస్ రూల్ అనేది సింప్లిఫికేషన్ ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా చేయాలి, మనకు కరెక్ట్ ఆన్సర్ రాబట్టడానికి ఇది చాలా అవసరం అవుతుంది. థ్యాంక్ యూ.